చెప్పండి. ఇద్దరు నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సినిమా ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి ఇది. ఏది ఎందుకు గెలిచినా అంటే ఒకటే. జగన్ చేసిన పరిపాలన బాలేదంటారా? బాగాలేదని చెప్పలేదు కానీ డెవలప్మెంట్ పెద్దగా లేదు. కానీ జగన్ గారు చూసుకుంటే నా సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. ఆ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఉండాలి కానీ ప్రజలకు కొంతవరకు జరిగింది కానీ డెవలప్మెంట్ కూడా ఉండాలి. సో ఏపీలో అంత డెవలప్మెంట్ లేదు అని నేను అనుకుంటాను. అంటే నాడు నేడు ప్రోగ్రామ్ కింద స్కూల్ అన్ని బాగా చేశారు. కొన్ని జరిగినాయి కానీ డెవలప్మెంట్ అనేది కనిపించడం లేదు కదా. డెవలప్మెంట్ అంటే ఏ విధంగా కావాలి డెవలప్? సో డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావడము, కంపెనీస్, సో రోడ్స్ సంథింగ్ సంథింగ్ అవన్నీ కనిపిస్తేనే డెవలప్మెంట్ ఉన్నట్టు కదా. సో లోపల ఇంకా అమ్మఒడి, నాన్న ఒడులు ఇవన్నీ ఒక ఇంటి వరకే పోతాయి. కొన్ని జాబ్స్ అనేవి ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. అమ్మఒడి అంటే ఏంటి, అమ్మ అమ్మ ఒకటి బాగుంటది అది కూడా. సో ఎట్లా అంటే వాళ్ళు కష్టపడకోకుండా పిల్లల ఫీజు కట్టడం బాగానే ఉంది కానీ జాబ్ కూడా కంపెనీస్ కూడా వస్తే బెటర్ కదా. మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎలక్షన్ కి 35 డేస్ ఉన్నాయి దగ్గర. అవును. 35 డేస్ లో కూడా జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ మా క్యాండిడేట్ ఈ ఏరియాలో పోటీ చేస్తున్నారు, ఈ ఏరియాలో పోటీ చేస్తున్నారు చెప్పి ఇప్పుడు కూడా నిక్కచ్చిగా చెప్పలేదు. సో అంటే ప్రజలు ఏ విధంగా జనసేన నమ్ముతారు మీ పార్టీని? పార్టీ అనేది ఏంటంటే జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే దానికి ఒక ఇది వస్తుంది. అంటే జనసేన పార్టీ క్యాండిడేట్స్ లేకపోయినా కూడా సో ఫాలోవర్ సపోర్ట్ బాగానే ఉంది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే అతి పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఇది అవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్. సో తెలుగుదేశం పార్టీ అనేది చిన్న పార్టీ కాదు కదా. సో వాళ్ళిద్దరం మేక్ అవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారు ముందు కూడా సేమ్ ఇదే తప్పు చేశారు కదా. అప్పటికప్పుడు క్యాండిడేట్ ని పెట్టి ఒక టీడీ నగరం జరిగింది. అది కూడా రాజేంద్ర గారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అడగండి. ముందు 2019 ఎలక్షన్ లో కూడా సేమ్ ఇదే సేమ్ ఇదే తప్పుదం చేశారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసేది ఏదేమైనా ప్రజలు మంచి కోసమే ఆలోచిస్తాడు. సో అప్పుడు ఏందంటే ప్రజలు మంచి చేస్తాడని ఆలోచన తెలుగుదేశం కలవడం జరిగింది. సో మధ్యలో ఏం జరిగింది ఏం తెలీదు. సో ఇప్పుడు కూడా కలవడం ఏంటి అంటే వైసీపీ అనేది ఒక పెద్ద పార్టీ. దాన్ని ఎదుర్కోవాలి అంటే ఏదో ఒక పార్టీతో కలవక తప్పదు. అది కూడా ఆయన ప్రయోజనం కోసం అయితే కాదు. నాకు తెలిసి ప్రజల కోసమే. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఎక్కువ నమ్మేది ఏందంటే ఆయన చేసేది ఏదైనా గానీ ఆయన స్వార్థానికి ఉండదు. ప్రజల కోసమే చేసినాడు. ప్రజల కోసమే వస్తున్నాడు. 2014 ఎలక్షన్ లో ఎప్పుడైతే మన టీడీపీ హయాం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ మాట్లాడితే టీడీపీ పార్టీ ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు మరి ఆ పార్టీతోనే కలడం ఏంటి? సో లోపల రాజకీయాలు నాకు పర్సనల్లీ అయితే వాళ్ళెందుకు కలుస్తున్నారు, ఏంటి అనేది సో నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గురించి పర్సనల్‌గా నా ఒపీనియన్ ఏందంటే, ఆయన ఏదైనా మాట్లాడాలి, చెయ్యాలి, కలుస్తున్నాడు, చేస్తున్నాడు అంటే కేవలం ప్రజల కోసమే ఉంటది. సో 100% రీసెంట్‌గా కూడా చూసాం గదా. సో హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇల్లులు కూడా తాకట్టు పెట్టడం పార్టీ కోసం. సో కష్టపడి సంపాదించిన సొమ్ముని ఎవరైనా పణంగా పెట్టాలంటే గట్స్ ఉండాల. సో ఆ గట్స్ పవన్ కళ్యాణ్ దగ్గరనే ఉంటాయి. చివరిసారిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అలయన్స్ ఎన్ని సీట్లు వస్తాయండి? తెలుగుదేశం అనేది చిన్న పార్టీ ఏం గాదు. వైసీపీకి ఏం తగ్గదు. కొట్టే వైసీపీ కింద కూర్చోవాల్సిందే. సో అప్పుడు టీడీపీ మాత్రమే వైసీపీ అయినా గెలిచింది. మనం చూసుకుంటే 2014లో అప్పుడు టీడీపీ ఒక్కటే ఉన్నా గెలిచింది. సో ఇప్పుడేందంటే పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. సో చూడాలి వైసీపీ గూడా అంత చిన్న పార్టీ కాదు గదా. సో ఈసారి ఏపీలో ఎలక్షన్‌లు మటుకు చాలా జోరుగా ఉంటాయి. చూడాలి ఎవరు గెలుస్తారనేది.